గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అదే యూట్యూబ్లో వీడియో గురించి ఒకటి స్టేటస్లో కూడా పెట్టాను, చూసే ఉంటారు. గత 2025 సంవత్సరంలో నేను సాధించిన 2 ఘన విజయాలు, నా లైఫ్లో బిగ్ అచీవ్మెంట్. ఒకటి, చదువు పరంగా చూస్తే ఇంటర్ ఫెయిల్ అయినా నేను, చాలామందికి తెలుసు, 7 సంవత్సరాల గ్యాపు. తర్వాత డిగ్రీ కూడా 6-7 సంవత్సరాల గ్యాపు. తర్వాత అక్కడ డిగ్రీ కాలేజ్ చదువుతున్నప్పుడు ఇక్కడ జయప్రద అనే క్లర్క్ పాస్ అయినామని చెప్పగానే నేను యూనివర్సిటీకి పోతే ఒక సబ్జెక్ట్ పెండింగ్ ఉంది, మార్కులు దొరకలేదు. మళ్ళీ వచ్చి అదే జయప్రదకి ఎగ్జామ్ ఫీజు కట్టి పాస్ అయ్యి మళ్ళీ తర్వాత ఎంఏ గవర్నమెంట్ సీట్ వచ్చి ఇబ్బందులు పడుతున్నా. తర్వాత అనుకోకుండా ఎంఏ తెలుగు అయిపోయింది, తర్వాత తెలుగు పండిట్, తర్వాత పొలిటికల్ సైన్సు, తర్వాత రూరల్ డెవలప్మెంట్ కాకతీయ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ ఏమో రాజనీతి శాస్త్రం పొలిటికల్ సైన్సు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున తెలుగు పండిట్, రాయలసీమ యూనివర్సిటీ ఎంఏ తెలుగు. ఇది అందరికీ మీకు తెలుసు. అయితే ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పేసి జర్నలిజం చేద్దామని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలుగు మాధ్యమంలోని ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళిన నేను, అక్కడ తెలుగు మాధ్యమం కాదు ఇంగ్లీష్ మీడియం అన్నారు. సరే, ప్రయత్నం చేద్దాం, ఇంగ్లీష్ మీడియం ఏది లేదు కదా అని. దీనికి ఒక చిన్న చరిత్ర ఉంది నా లైఫ్లో. అయితే జర్నలిజంకి సంబంధించి ఇంతకుముందు రచనా జర్నలిజం కాలేజీలో నేను జాయిన్ అయినప్పుడు 10-12 ఏళ్ళ కిందట ప్రిన్సిపాల్ సార్, అప్పుడు ఉమామహేశ్వరరావు, రేవూరు ఉమామహేశ్వరరావు సార్ ఏం చెప్పారంటే, నువ్వు ఇంటర్ ఫెయిల్ కదా, డిగ్రీ అట్లనే ఇంటర్ పాస్ కదా, డిగ్రీ పాస్గా తర్వాత ఏం చేయాలని అడుగు, నేను చెప్తాను అని చెప్పి సర్టిఫికేట్ కోర్సు జర్నలిజంలో జాయిన్ చేయించారు. అది 6 మాసాల కోర్సు జర్నలిజం అయిపోయింది. అయిపోయిన తర్వాత డిగ్రీ వచ్చిన తర్వాత ఏమన్నాడంటే పీజీ డిప్లొమా చేసుకోండి అని. అప్పుడు ఎంఏ తెలుగు నడుస్తుంది. అయిపోగానే పీజీ డిప్లొమా కూడా చేశాను. తర్వాత సారే ఆఫర్ ఇచ్చాడు, నీకు గవర్నమెంట్, నీ పరిస్థితి నాకు తెలుసు కదా, నా దగ్గర కూడా ఎంఏ జర్నలిజం సీట్ ఉంది, గవర్నమెంట్ ఏదైతే నీకు ఫీజు ఉంటుందో అదే తీసుకుంటాను, నేను మేనేజ్మెంట్లో అయినా నీకు ఇవ్వగలుగుతాను, నువ్వు రాయగలుగుతావు, చేయగలుగుతావు అని చెప్పాను. ఆ టైంలో నేను అప్పటికే పొలిటికల్ సైన్స్ తెలుగు పండిట్ జాయిన్ అయ్యాను. సర్టిఫికేట్ నా దగ్గర లేవు. అంటే అప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ఒక కోరిక ఉండేది, బలమైన కోరిక. వెంటనే ఏదైనా ఉద్యోగం వస్తే బాగుంటుంది అని ఒక ఆలోచనతో వెంటనే అటు టీచర్కి అర్హత ఏమేమి ఉన్నాయో ఒక సబ్జెక్ట్ పరంగా చేయాలని అక్కడ ఉండి, ప్లస్ ఇక్కడ చేయాలంటే కూడా 20,000 ఏమో కావాలి 2 సంవత్సరాలకి. అంత డబ్బులు లేవు ఆ రోజు పరిస్థితుల్లో. ఇంకొక రకంగా తెలుగు యూనివర్సిటీలో కూడా జర్నలిజం చేద్దామని అప్లికేషన్ కూడా తెచ్చుకున్నాను. 300 రూపాయలు పెట్టి డీడీ కట్టి అది నింపి 4,000 రూపాయలు ఏమో డబ్బులు లేక మళ్ళీ అది మధ్యాహ్నం పడేయాల్సి వచ్చింది. ఎప్పుడో అయిపోయింది నా జర్నలిజం. ఇక ఇట్లా జరుగుతున్న కొద్దీ తెలుగు యూనివర్సిటీలో ఈ జర్నలిజం కోర్స్నే తీసేశారు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో. రెగ్యులర్ కోర్స్ అంటే మళ్ళీ మనతో కాదు, కాలేజీకి వెళ్ళడము కానీ ప్లస్ స్ట్రక్చర్, ఆ విధానం మళ్ళీ ఇబ్బందులు ఎందుకని చెప్పేసి చేయలేదు. ఇట్లా జర్నలిజం అంబేద్కర్ యూనివర్సిటీలో ఫిల్ చేయడం, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పాస్ అయ్యాను, సెకండ్ సెమ్. థర్డ్ సెమ్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినాం. ఎందుకు ఫెయిల్ అయినామంటే సంబంధించిన అధికారులను అడిగితే ఏమో 3 దిద్దుతారు పేపరు, తెలియదు అని అన్నారు. సరే, రీ ఎగ్జామ్ కూడా రాసి పాస్ అవుదాం అనుకుంటే 2 నెలల కిందట పాస్ అని ఒక సంతోషమైన విషయం. అంటే 4వ పీజీ అనమాట, మాస్ కమ్యూనికేషన్ ఇన్ జర్నలిజం. జర్నలిజంలో సర్టిఫికేట్ కోర్స్ అయిపోయింది, పీజీ డిప్లొమా అయిపోయింది, ఎంఏ జర్నలిజం కూడా అయిపోయింది. 4th పీజీ. ఇప్పుడు హిస్టరీ 5th పీజీలో ఉన్నాను. అది కూడా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ అయిపోతే దాదాపు ఇంకా చదువుకి మ్యాక్సిమం ఫుల్ స్టాప్ పెట్టచ్చు. అది ఒక సక్సెస్ స్టోరీ. 2025కి జర్నలిజం సర్టిఫికేట్ వచ్చింది. రెండోది, ఫారెన్ ట్రిప్, మలేషియా, లంకావి అని చెప్పేసి ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ వాళ్ళు లీడర్ రోల్లో 50 లక్షలు టార్గెట్ ఇచ్చారు. దానికి కోడ్స్, యాక్టివేషన్స్, డిఫరెంట్ అన్ని మెజర్మెంట్లో 17 ర్యాంక్ వచ్చింది ఇండియా లెవెల్లో. టాప్ పొజిషన్లో ఉన్న నేను ర్యాంక్ పరంగా మాత్రం 17 పరంగా ఏంటంటే అన్నీ ఉంటాయన్నమాట, కొన్ని లెక్కల పరంగా ఒక్కో దగ్గర మనం తక్కువ ఎక్కువ అట్లా సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. యాక్చువల్గా ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే 2003లోనే నేను ఫారెన్ వెళ్ళాల్సిన జాతకం నాది. అక్కడ ఆల్ఫా అండ్ ఆల్ఫా టాటా ఇండికంలో నేను చేసిన 130 డేల్స్ వేరే వాళ్ళు వాళ్ళ పేరు మీద రాసుకొని వాళ్ళు అమ్ముకున్నారు. సరే, అది జరిగిపోయింది. ఇక్కడ మలేషియా ట్రిప్ కన్ఫర్మ్ అయిపోయింది. ఫిబ్రవరిలో ట్రిప్ అన్నారు. సరే, నేను వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదు, ఇల్లు కట్టుకోవాలి, దానికి కొద్దిగా అమౌంట్ కావాలి, ఇంకోటి మన పాలసీల పరంగా కూడా చాలా ఉన్నాయి కదా, ఆ పాలసీలకి 80,000 వస్తాయంటే వేరే తెలిసిన వాళ్ళకి టికెట్ అమ్మేశాను. అంటే ఫారెన్ వెళ్ళాల్సిన ఛాన్స్ వచ్చింది. పీజీ వచ్చేసింది, ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ టైం.
అంతకుముందు నేను అన్ని తెలుగు మీడియంలో చేశాను. ఒక ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ టూరిజం కోర్స్ మాత్రమే ఇంగ్లీష్లో చేశాను అనమాట. కాబట్టి ఈ 2 సక్సెస్ నా లైఫ్లో. ఇక ఇంటి కోసం ప్రణాళిక చేస్తున్నాను. చాలామంది మిత్రులు రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళకి ఇవన్నీ తెలుసు. దూరం ఉన్న వాళ్ళు, కొంతమంది మాట్లాడని వాళ్ళు, వాళ్ళందరికీ కూడా తెలియాలి. చాలామంది నాకు మిత్రులే ఉంటారు, ఎవరో ఒకరిద్దరు శత్రువులు ఉంటారు. అవన్నీ నేను పట్టించుకోవడం అంత టైం లేదు. ఈ మధ్య మా చుట్టాల్లో కూడా ఒకరిద్దరు ఫోన్ చేయట్లేదు. అంటే నాకు వచ్చే ఫోన్లకు నేను సమాధానం చెప్పడానికి నాకు టైం లేదు. ఒక్కోసారి పరిస్థితి అట్లా అయిపోయింది. అంటే నేను 2-3 రకాలు వేరే యాక్టివిటీస్లో ఉన్నాను కాబట్టి నేను అదర్ సోషల్ యాక్టివిటీస్లో కూడా ఉంటాను. ఇట్లా రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళు వాళ్ళే చేస్తుంటారు, నేను చేస్తుంటాను, మాట్లాడుతుంటాము. ఇంకా మాట్లాడిన వాళ్ళంటే దాదాపు నా దగ్గర నెంబర్ సేవ్ ఉంటే అప్పుడు నాకు గుర్తుకొస్తే మాట్లాడతాం. సేవ్ లేకపోతే ఇంకా చాలా తక్కువ. ఈ ఎవరు కాంటాక్ట్స్ వాళ్ళ అయిపోయినాయి. ఈ ఇంటి కోసం ప్రణాళిక చేస్తున్నాను. ఒక 1.5 ఇయర్లో అది కూడా గుడ్ న్యూస్ చేస్తాను. అందరికీ కూడా మీకు మంచి వీడియో పెట్టి గృహప్రవేశానికి మీకు ఇన్విటేషన్ కూడా ఇస్తాను. ఇది అనుకుంటున్నాను. హిస్టరీ కూడా ఇంకొక 6 నెలల్లో ఎగ్జామ్స్ ఉంటాయి, అది కూడా అయిపోతుంది. మ్యాక్సిమం ఆపేస్తాను. తెలీదు మరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. 5 పీజీలతో రామ్మోహన్ రాజు చదువుకి నాన్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాను. ఆ జయప్రద మాట విన్నా నేను. డిగ్రీ పాస్ అనుకొని మా కన్న తండ్రికి చెప్పాను అనమాట. మా నాన్న కూడా చివరి దశలో ఉండగా డిగ్రీ పాస్ అనుకున్నాడు కొడుకు. కానీ పాపం ఆయన నేను డిగ్రీ పాస్ అయిన తర్వాత అసలు విషయం ఆయనకు తెలియదు. తర్వాత ఆయన చనిపోయాడు. తర్వాత ఇబ్బందుల వల్ల నేను చదువు మెల్లగా మా నాన్న చనిపోయిన 2011 అంటే 2013లో నేను డిగ్రీ పాస్ అయ్యాను. 1.5 ఇయర్ గ్యాప్ వచ్చింది. ఆ కాలేజీలో క్లర్కు చెప్పడం మా నాన్నగారికి అట్లా అయిపోయాను. సరే, ఎందుకు నేను దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి అని 5 పీజీల వరకు చేయడం జరిగింది. ఒక తెలుగు పండిటు, ఈ డిప్లొమా వచ్చేసి జర్నలిజంలో, ఇట్లా జ్యోతిషంలో సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా, ఈ విధంగా రకరకాలు చేయడం జరిగింది. ఇవన్నీ మీకు తెలుసు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలా రోజులైంది వీడియో చేయక. అంటే వేరే యాక్టివిటీస్, ఈ IC38 ట్రైనింగు, ప్లస్ ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ రిక్రూట్మెంటు, ప్లస్ వాళ్ళతో బిజినెస్ మాట్లాడము, హెల్త్ కోర్స్ ఒక 155 అనుకున్నాయి. లైఫ్లో ఒక 160 మంది ఉన్నారు. 160 మందిలో ఒక 5 మంది లీడర్లు అయితే వాళ్ళు ఒక 60 మంది, మళ్ళీ ఆ లీడర్ల కింద ఒక 60 మంది టీం ఉంటారు. వీళ్ళకి వాళ్ళకి ఈ IC38 ట్రైనింగ్ మొత్తం హైదరాబాద్ మొత్తం ఆన్లైన్లో ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏ బ్రాంచ్ వాళ్ళు ఎప్పుడు అడుగుతారో తెలియదు. కాబట్టి దాదాపు చాలామందికి చుట్టాలకు కానీ మిత్రులకు కానీ ఫోన్లు చేయడం లేదు. వచ్చే కాల్స్కి దానికి సమాధానం చెప్పడానికే సరిపోతుంది. ఇదనమాట. ఒకటి ఫారెన్ ట్రిప్ ఒకటి కన్ఫర్మ్ అయ్యాను, అది వెళ్ళట్లేదు. సరే, మళ్ళీ చూద్దాం. పాస్పోర్ట్ కూడా తీసుకున్నాను, పాస్పోర్ట్ కూడా ఉంది. పీజీ కూడా జర్నలిజం ఆంగ్ల మాధ్యమంలో అంబేద్కర్ యూనివర్సిటీ. మనకు ఒరిజినల్ పట్టా కూడా ఈ వారం 10 రోజులు వస్తుంది. ఆల్రెడీ ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ వచ్చేసింది, ప్రాబ్లం లేదు. హిస్టరీ మాత్రం 1 ఇయర్ అయిపోయింది. ఇంకొక 1 ఇయర్ తెలుగు మీడియం కాబట్టి ఎట్నో రాసేసుకుంటాను. మ్యాక్సిమం PhD కూడా ట్రై చేశాను లాస్ట్ ఇయర్, ఓపిక లేదు. బిజీ షెడ్యూలు, టార్గెట్స్ అచీవ్మెంట్, ఇటు ఇన్కమ్ లెవెల్ పెంచాలి. ఇన్కమ్ లెవెల్ పెంచితే ఆటోమేటిక్గా ఇల్లు వచ్చేస్తుంది. అది కూడా తొందరలో ఇక్కడనే హైదరాబాద్ తీసుకుందామని ఆలోచన ఉండే, కానీ చూద్దాం అది ఏమవుతుందో తెలియదు. లో బడ్జెట్ సినిమా లాగా చేసి అది వేరే ఆలోచన ఉంది. రకరకాల ఆలోచనలు ఉన్నాయి, చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వేరే 3TV ఛానల్లో కూడా కొన్ని వీడియోలు చేశాను. అవి కూడా గూగుల్లో మీకు యూట్యూబ్లో దొరుకుతూ ఉంటాయి. రామమోహన్ రాజ్ అని కొట్టగానే మీకు అన్నీ యూట్యూబ్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు ఆదరిస్తున్నారు. గుడ్ నైట్ అండి. నమస్తే, ధన్యవాదములు.